ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. రష్మిక టచ్ చేస్తే 100 కోట్లు కొల్లగొట్టాల్సిందేనా? ఫ్లాప్ మూవీ అయినా సరే 100 crore క్రాస్ చేయాల్సిందేనా? బాలీవుడ్ యంగ్ హీరోస్ కి ఆమె లేడీ లక్కగా మారిపోయిందా? నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సందడి చేయబోతుందా? విజయ్ దేవరకొండతో సినిమా సంగతి ఏంటి? టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా రష్మిక నటిస్తోంది అంటే 100% హిట్ పక్కా అన్న టాక్ తెచ్చుకుంది. అంతేకాదు 100 కోట్లు గ్యారంటీ హీరోయిన్ గా అవతరించింది. వారీస్ నుంచి రీసెంట్లీ వచ్చిన థామా వరకు చూస్తే ఆమె ఖాతాలో ఉండవన్నీ 100 CR మూవీసే. ఫ్లాప్ అయినా సరే సల్మాన్ ఖాన్ సికిందర్ కూడా 150 కోట్లను కొల్లగొట్టింది. పుష్పతో నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న రష్మిక హిందీలో కెరియర్ స్టార్ట్ చేశాక కాస్త ఆటుపోట్లు ఎదుర్కొన్న యానిమల్ ఆమెకి బూస్టర్ అయింది. అంతేకాదు రణబీర్ కు హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. వెంటనే వచ్చిన పుష్ప 2 హిందీ తెలుగులోనే కాదు హోల్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. చావా కూడా విక్కీ కౌశల్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిపింది. ఇక తాజా ఫిల్మ్ థామా డివైడ్ టాక్ తో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 132 కోట్లు వసూలు చేసింది. తొలి రోజే 25 కోట్లు కొల్లగొట్టి ఆయుష్మాన్ ఖురానా కెరియర్ లోనే ఓపెనింగ్ డే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికే 4 సినిమాలతో పలకరించిన నేషనల్ క్రష్ నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై ఫోకస్ చేస్తోంది. నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కాబోతుండగా మైసా షూటింగ్ జరుగుతోంది. ఇక హిందీలో కాక్టైల్ 2 తో పాటు మరొక ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు టాక్. విజయ్ దేవరకొండతో రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు బస్. కానీ రౌడీ జనార్దన్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇష్యూతో కాస్త పోస్ట్ పోన్ అయినట్లుగా సమాచారం. మరి ఇది గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక మరొక 100 కోట్లను తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి 13 ఏళ్ళు అవుతున్నా ధమాకాతోనే అతడికి ఐడెంటిటీ వచ్చింది. బలగం, సంక్రాంతికి వస్తున్న మూవీస్ తెలుగులో అతన్ని బిజీ చేస్తే మాస్ జాతర కోలీవుడ్ అవకాశాన్ని తెచ్చిపెట్టింది. భీమ్స్ కి ఆఫర్ చేసిన కోలీవుడ్ హీరో ఎవరు? ఆ స్టార్ మ్యూజిషియన్స్ ని తట్టుకొని నిలబడగలడా? అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ డైలాగ్ భీమ్స్ సిసిరోలియో కెరియర్ కి కరెక్ట్ గా సరిపోతుంది. ఇండస్ట్రీలో స్టెప్ ఇన్ అయి పుష్కర కాలం దాటినా కూడా అతడికి బ్రేక్ వచ్చింది ధమాకాతోనే. ఇక బలగంతో బాగా రిజిస్టర్ అయిన ఈ తెలుగు కంపోజర్ సంక్రాంతికి వస్తున్నాంతో పాపులర్ అయ్యాడు. ఈ బొమ్మ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో భీమ్స్ పాత్ర ఎంతో కీలకం. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్రేజీ ఆఫర్స్ కొలగొడుతున్నాడు భీమ్స్. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారికి ట్యూన్స్ అందించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. నెక్స్ట్ డెకాయిట్ లైన్ లో ఉంది. ఇక ఎప్పుడో కంప్లీట్ చేసిన మాస్ జాతర అక్టోబర్ 31 కి వస్తోంది. బెంగాల్ టైగర్, ధమాకా చిత్రాలకు సాంగ్స్ ఇచ్చిన భీమ్స్ కి రవితేజ మరొక ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే మాస్ జాతర భీమ్స్ కి మరొక స్టార్ హీరోతో వర్క్ చేసే ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భీమ్స్ టాలెంట్ గుర్తించి అతన్ని ప్రశంసించి ఫ్యూచర్ లో కలిసి వర్క్ చేద్దామంటూ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ తప్ప మరొక చోట వర్క్ చేయని భీమ్స్ కి ఇది మంచి ఆఫరే. కానీ కోలీవుడ్ లో అనిరుద్ మానియాతో ఊగిపోతూ సాయి అభ్యంకర్ ను లేపుతూ చాయిస్ లేక జీవి ప్రకాష్ ను వెతుక్కుంటున్న తమిళ్ ఫిల్మ్ మేకర్లకి భీమ్స్ సిసిరోలియో ఆడతాడంటారా? స్టార్ హీరోల సినిమాలకి ఓటీటీ డీల్ కోట్లకు జరిగిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఒక చిన్న ఇండస్ట్రీ, అది కూడా పెద్దగా రిజిస్టర్ కాని చిత్ర పరిశ్రమలో ఓ స్మాల్ బడ్జెట్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ రేట్కి కొనుగోలు చేసిందంటే డిస్కషన్ చేయాల్సిందే. ఇంతకీ ఏంటా మూవీ? ఏముందా సినిమాలో? కొన్ని సినిమాలు అంతే సైలెంట్ గా వచ్చి డిస్కషన్ కి కారణమవుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది గుజరాతీ ఫిల్మ్ వష్ లెవెల్ 2. ఆగస్టులో థియేటర్స్ లో రిలీజ్ అయి ఈ మధ్య ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం వష్ 2 ఓటీటీ రైట్స్ 3.5 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుందట నెట్ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఇలాంటి డీల్ ఏ గుజరాతీ సినిమాకు జరగకపోవటమే ఈ సెన్సేషన్ కు కారణం. ఆగస్టు 27న వష్ లెవెల్ 2ని గుజరాతీతో పాటు హిందీలో డబ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సుమారు 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 16 నుండి 18 కోట్ల వరకు రాబట్టుకుంది. అక్టోబర్ 22 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ కావడానికి రీజన్ ఇదొక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ స్టోరీ కావడంతో పాటు ఎంగేజింగ్ కాన్సెప్ట్ కావడమే. 2023లో వచ్చిన వష్ కి ఇది సీక్వెల్. వష్ సినిమాను హిందీలో సైతాన్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు అజయ్ దేవ్గన్. వష్ కి కొనసాగింపుగా వష్ లెవెల్ 2ని తీసుకొచ్చాడు దర్శకుడు కృష్ణదేవ్ యాజ్నిక్. ఇందులో తెలుగులో నటించిన హీరోయిన్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజర్ కీ రోల్ ప్లే చేసింది. సినిమా విషయానికి వస్తే ఓ గర్ల్స్ హై స్కూల్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. కొంతమంది అమ్మాయిలు స్కూల్ భవనం నుండి దూకి సూసైడ్ చేసుకుంటారు. అసలు వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళకేమైంది అనే సస్పెన్స్ తో రూపొందింది ఈ సూపర్ న్యాచురల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్. అక్షయ్ కుమార్ హిట్స్ కి ఆమడ దూరంలో ఆగిపోతున్నాడు. ఈ ఏడాది వచ్చిన 4-5 సినిమాలు
పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ పైసలు రాలేదు. అందుకే ఈసారి రూట్ మార్చి వన్స్ అపాన్ ఎ టైం తనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులతో కొలాబరేట్ అవుతున్నాడు. హిట్ ట్రాక్ ఎక్కేందుకు 14 ఏళ్ల తర్వాత కిలాడి హీరో నమ్ముకున్న ఆ దర్శకులెవరో ఓ లుక్కేద్దామా? అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ చూసి 2 ఏళ్లు దాటిపోతోంది. OMG 2 తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. ఇక లాస్ట్ ఇయర్ బడే మియా చోటే మియా, సర్పిరా, ఖేల్ ఖేల్ మే డిజాస్టర్స్, గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన సింగం అగైన్ యావరేజ్ టాక్. ఈ ఏడాదైనా కంబ్యాక్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు వృధాగా మారిపోయాయి. హిట్స్ కి అడుగు దూరంలో ఆగిపోయాయి స్కై ఫోర్స్, కేసరి చాప్టర్ 2, హౌస్ఫుల్ 5, జాలీ LLB 3 సినిమాలు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కాసులు రాబట్టలేకపోయాయి. ఇక టాలీవుడ్ ఫిల్మ్ కన్నప్ప సంగతి ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిదే. సీక్వెల్స్ దింపిన 2 హీరోలతో వస్తున్నా, కామెడీ చేస్తున్నా, యాక్షన్ ఎంటర్టైనర్స్ తో దిగుతున్న కిలాడి హీరో సక్సెస్ ని చూడలేకపోతున్నాడు. ఇక ఇలా కాదని తనకు ఒకప్పుడు హిట్ ఇచ్చి ఈ రేంజ్ కు చేర్చిన 2 ఓల్డ్ దర్శకుల్ని మళ్ళీ అప్రోచ్ అయ్యాడు అక్షయ్. మాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ప్రియదర్శన్, అక్షయ్ కాంబోలో హేరా పేరి, గరం మసాలా, భాగం భాగ్, భూల్ భులయ్యా, కట్టామిట చిత్రాలు వచ్చాయి. మళ్ళీ ఈ కొలాబరేషన్ సెట్ కాలేదు. 14 ఏళ్లకు ఈ కాంబినేషన్ తెరపైకొచ్చింది. 1 కాదు 3 సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. ప్రియదర్శన్ భూత్ బంగ్లాతో పాటు హైవాన్, హేరా పేరి 3ని డీల్ చేసే బాధ్యతను ఈ మలయాళ దర్శకుడికి అప్పగించాడు ఈ హీరో. ప్రియదర్శన్ మాత్రమే కాదు మరొక పాత దర్శకుడిని రిపీట్ చేస్తున్నాడు అక్షయ్. మరొక హిట్ మేకర్ అనీస్ బజ్మీతో కూడా 14 ఏళ్ల తర్వాత టైఅప్ అయ్యాడు కిలాడి యాక్టర్. వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్, థ్యాంక్ యూ చిత్రాలతో తనకు సక్సెస్ ఇచ్చిన అనీష్ డైరెక్షన్ లో డబుల్ ఫోజ్ లో అక్షయ్ నటించనున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. కానీ హీరో క్లోజ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఫ్యామిలీ కామెడీ డ్రామాతో వస్తున్నాడట. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నిర్మించే ఛాన్స్ ఉందని బజ్ కూడా నడుస్తోంది. మరి డైరెక్టర్ హీరో కాంబో వర్కౌట్ అయి అక్షయ్ హిట్ అందుకుని కిలాడి ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడో లేదో అన్నది చూడాలి. మహారాణి సీజన్ 4 ట్రైలర్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. మసూదతో పాపులర్ అయిన తిరువీర్ విలేజ్ డ్రామా మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మెగా 158లో మాలవిక ఫిక్స్ అయిందన్న వార్తలకి క్లారిటీ ఇచ్చింది హీరోయిన్. వీటి ఫుల్ డీటెయిల్స్ తో పాటు మరికొన్ని అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. ఓటీటీలో టాప్ పొలిటికల్ థ్రిల్లర్స్ లో ఒకటి మహారాణి. ఇప్పటి వరకు 3 సీజన్స్ ఆకట్టుకున్నాయి. రాణి భారతిగా హుమా ఖురేషి పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించింది. ఈ సిరీస్ నుండి 4వ సీజన్ వచ్చేస్తోంది. నవంబర్ 7 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. రాణి భారతి బీహార్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టడాన్ని ఈ సిరీస్ లో చూపించబోతున్నారు. మసూదతో పాపులర్ అయిన తిరువీర్ నుండి వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. విలేజ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. టీనా శ్రావ్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాసన్ కథని అందించడంతో పాటు దర్శకత్వం వహించాడు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి బాబీ సినిమాలో మలయాళ కుట్టి మాలవిక మోహనన్ ఫిక్స్ అయిందంటూ కొన్ని రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఈ న్యూస్ మేడం చెంతకి చేరినట్లుంది. క్లారిటీ ఇచ్చింది. నా కెరియర్లో ఏదో ఒక రోజు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కానీ మెగా 158లో నేను భాగం కావటం లేదు. ఇదంతా ఫాల్స్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది రాజాసాబ్ బ్యూటీ. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్స్చర్. నెక్స్ట్ మూవీ మిక్స్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.